శ్రీమతి నమః. ఆడవాళ్ళు తలస్నానం ఎప్పుడు చేయాలి అని అడుగుతున్నారు. సాధారణంగా ఆడవాళ్ళని బుధవారము శనివారము చేయమంటారు. అయితే మరి మిగిలిన రోజుల్లో ఎక్కడైనా ఫంక్షన్స్ కి వెళ్లాల్సి వచ్చినా మరి అప్పుడు తలస్నానం చేయకూడదా? వస్తుంది కదా ప్రశ్న. ఎందుకంటే గబుక్కును బయటకు వెళ్ళవలసి వస్తుంది. అలా వెళ్ళవలసి వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఏదైనా ఫంక్షన్ కి అది వెళ్తున్నాం అని అనుకోండి, తలస్నానం చేస్తారు కదా, చేసే వెళ్తారు కదా ఆడవాళ్ళు. ఎందుకంటే ప్రతిరోజు నూనె రాసుకుంటాము. ఆ నూనె రాసుకున్న ఆతలతోట ఏ ఫంక్షన్ కైనా వెళ్ళలేం కదా. ఎంత ఈ శరీరం మీద మమకారం లేదు అని అనుకున్నప్పటికీ బయటికి వెళ్ళినప్పుడు కాస్త హుందాగా కనిపించాలి. అంటే తలస్నానం చేస్తేనే హుందాగా ఉంటారా అంటే దానికి సమాధానం నేనేం చెప్పలేను. కానీ బయటికి వెళ్ళినప్పుడు కాస్త నీట్ గా కాస్త శుభ్రంగా ఉండాలి అని అనిపిస్తుంది ఎవరికైనా. ఎంత మాకు శరీరం మీద మమకారం లేదు, నేను పాటించను అని అనుకున్న వాళ్ళైనా సరే ఖచ్చితంగా శరీరాన్ని అందంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే మరి అలాంటప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో తలస్నానం చేయవలసి వచ్చింది. చక్కగా తులసి మొక్క మొదట్లో మట్టిని తీసుకుని స్నానం చేసే నీటిలో కలపండి. అలానే కాస్త పసుపును కూడా చిటికెడు తీసుకొచ్చి నీళ్లలో కలపండి. ముఖానికి మంగళసూత్రానికి కూడా రాయండి. తలస్నానం చేసేయండి. తలస్నానం చేసిన తర్వాత కాళ్ళకు కూడా పసుపు రాసుకోండి. అంతే, సరిపోతుంది. అలా అని చెయ్యకూడని రోజుల్లో తలస్నానం చేసేయండి అని నేను చెప్పటం లేదు. ఒకవేళ మనం బయటికి వెళ్ళవలసి వస్తే ఆ రోజు తలస్నానం చేయవలసి వచ్చింది అనుకోండి, చెయ్యొచ్చు. కానీ ఆడవాళ్ళని బుధవారము శనివారము చేయమంటారు. అయితే చాలా మంది ఏం చేస్తారు అంటే మంగళవారం పూజలు చేస్తూ ఉంటారు, ఆంజనేయ స్వామి వారికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి. మరి అప్పుడు మేము తలస్నానం చేయకూడదా అని అడుగుతారు. మీకు భక్తితో నేను తలస్నానం చేసి చక్కగా పూజ చేసుకుంటేనే నాకు మనస్తృప్తిగా ఉంటుంది అని అనుకున్నారు అని అనుకోండి, ఇందా చెప్పాను కదా, కాస్త పసుపు వేసేసి మీరు తలస్నానం చేసేయండి. కానీ ఈ ఆంజనేయ స్వామి వారికి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కానీ తలస్నానం చేస్తేనే పూజ చెయ్యాలని నియమం లేదు. చెయ్యకపోయినా మీరు పూజ చేసుకోవచ్చు. చెయ్యాలి అని అనుకుంటే ఆ పద్ధతిని పాటించండి. కానీ చాలా మంది ఏం చేస్తారు అంటే శుక్రవారం నాడు తలస్నానం చేస్తారు. అప్పుడు వాళ్ళకు వస్తుంది అనుమానం, అమ్మో శనివారము బుధవారమే చేయమంటున్నారు, మరి శుక్రవారం చేయకూడదా అని. ఇవన్నీ ఎవరి సంప్రదాయాలు, ఎవరి ఆచారాలని బట్టి ఉంటాయి. మన ఇంట్లో మన అమ్మ ఎలా చేసింది, మనం దాన్ని ఫాలో అయిపోయాం అనుకోండి, ఎటువంటి అనుమానం ఉండదు. ఒకవేళ అనుమానం ఉంది, సరే చెయ్యకూడదు, మనం చేసేసాం, అప్పుడు ఏం చేస్తాం? ఎవరికైనా వెళ్ళి చెప్పామనుకోండి, అయ్యయ్యో నువ్వు ఇలా చేసేసావా, అయ్యో బాబు ఎంత పొరపాటు చేస్తే ఇంకొంపలు అంటుకుపోతాయి అంటారు. అలా మనం పక్క వాళ్ళకి చెప్పే కంటే కూడా వెళ్ళి ఎదురుగుండా అమ్మవారు ఉంటారు కదా, అమ్మా ఇలా చేయకూడదట, నేను ఇలా చేసేసాను, మరి తప్పైపోయింది, ఇప్పుడు నేను వెనక్కి తీసుకురాలేను కదా, అందుకని నన్ను క్షమించే అమ్మా, ఇంకెప్పుడు చేయను అని మీరు అమ్మవారికి చెప్పేశారు అనుకోండి. మనం ఏదైనా తప్పు చేస్తే మన ఇంట్లో అమ్మకి చెప్తే అమ్మ ఎంత సహృదయంగా అర్థం చేసుకుంటుందో అమ్మవారు కూడా అలానే అర్థం చేసుకుంటారు. మన ఇంట్లో అమ్మతో ఎలా అయితే మాట్లాడతామో అమ్మవారితో అలా మాట్లాడడం ఎప్పుడైతే నేర్చుకుంటామో మన జీవితం ఎంత అద్భుతంగా మారిపోతుందో తెలుసా, అసలు ఊహించలేమన్నమాట. కాబట్టి తెలియక చేస్తే భయపడకండి. చేసేసిన తర్వాత దాని గురించి ఆలోచిస్తూ 10 మందిని సలహాలు అడగకుండా అమ్మవారికి చెప్పండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. అలాగే ఆడవాళ్ళు వరుస పెట్టి తలస్నానాలు చేయకూడదు అని చెప్తారు. వరుసగా 5 రోజుల పాటు తలస్నానం చేయకూడదు అని చెప్పి శాస్త్రమే చెప్తోంది. మరి అలాంటప్పుడు అనుమానం వస్తుంది, మరి అయ్యప్ప స్వాములు తలస్నానం చేస్తారు కదా, మరి అయ్యప్ప స్వాములకి మరి అయ్యప్ప స్వాములకి వండి పెట్టాలి అంటే మరి ఆడవాళ్ళు ప్రతినిత్యం చేస్తారు కదా. సాధారణంగా అయితే అవసరం లేదు, కానీ వాళ్ళ నియమాలు అలా ఉన్నాయి అని అనుకోండి, తప్పదు. కానీ పాప ఆడవాళ్ళకి జుట్టు అది ఎక్కువగా ఉంటుంది, అస్తమాను తలస్నానాలు అవి చేశారనుకోండి ఆరోగ్యం పాడైపోతుంది. అలాగే ఇంట్లోకి రాని సమయంలో ఆడవాళ్ళు ఏం చేస్తారంటే మొట్టమొదటిగా తెలిసినప్పుడు నేను ఇంట్లోకి రాకూడదు అని తెలిసినప్పుడు వెంటనే తలస్నానం చేసేస్తారు. అది ఆరోగ్య రీత్యా అంత మంచిది కాదు. కానీ కొంతమంది ఏం చెప్తారంటే మా ఇంట్లో సంప్రదాయం ఇదండి, కానీ మా ఇంట్లో చెయ్యకపోతే ఒప్పుకోరు, అందుకే తలస్నానం చేస్తారు, అది అర్ధరాత్రి అయినా సరే అని చెప్తారు. ఇంకా ఇంట్లో సంప్రదాయం అలా ఉంది అని అన్నప్పుడు మనం వాళ్ళ మీద బలవంతంగా దాన్ని రుద్దలేం. కానీ తలస్నానం చేయకుండా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. 4వ రోజు ఎలాగో స్నానం చేస్తారు, 5వ రోజు ఎలాగో మారు స్నానం చేస్తారు. కాబట్టి అస్తమాను తలస్నానం చేసేయాలని పిచ్చి పడకూడదు. అలాగే ఇంట్లోకి రాని సమయంలో మొదటి రోజే తలస్నానం చేయకూడదు, ఆరోగ్యం మీద దెబ్బ తీస్తుంది. అలానే తలస్నానం చేస్తే గాని అభిషేకం చేయకూడదా, గుడికి వెళ్ళకూడదా అంటారు.
అలాంటివి ఏమీ లేవు. ఆడవాళ్ళు తలస్నానం చేస్తేనే ఇది చెయ్యాలి అని ఏం లేదు. కాబట్టి ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా హాయిగా చక్కగా మీరు భగవంతుడికి సేవ చేసుకోవచ్చు, పూజ చేసుకోవచ్చు, గుడికి వెళ్ళొచ్చు. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.